భూ కబ్జాలు అవుతున్నాయని. మరి నిజంగా పట్టభూములు అయితే నిజంగా పట్టభూములు అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ మనకు వెజ్ మార్కెట్ పక్క మూట వస్తుంది. ఈ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ దాకా ఆ చివరి వరకు చూపెట్టాడు, చివరి వరకు. ఇవి ఈ రకమైన పరిస్థితి ఇక్కడ మనం చూపిస్తూనే ఉన్నాము. కడతానే ఉన్నారు, కూలగొడుతూనే ఉన్నారు, కడతానే ఉన్నారు, కూలగొడుతూనే ఉన్నారు. కానీ ఈ కట్టుడు మాత్రం తప్పలేదు. కట్టుడు మాత్రము శనివారం ఆధారం వచ్చిందంటే అయిపోతుంది. ఒక రూమ్ అయిపోతుంది. ఈ ఆర్ఐ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఆర్ఐ ఫోన్ చేస్తున్నా. ఆర్ఐకి ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకుని లేదు. ఎంఆర్ఓకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుని లేదు. ఈ రకంగా జరుగుతున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తాం మీకు. కొంచెం ముందుకెళ్ళండి. ఇక ముందు కూడా అయితే ఈ రకంగా జరుగుతుంది ఇక్కడ. చూడండి, అగో చిన్న చిన్నవి కట్టాలి, ఎంత కొంత అమ్మాలి, దాని కొన్నోడు బలైపోవాలి. దీనికి పట్టాలు బిట్టాలు ఏముంటాయి, పేపర్లు ఉండే ఏముంటాయి, తోకుండేది మొదలుండదు. ఒకటి ఓపెన్ చేస్తారు, ఈ చిన్న రూమ్ వేసి ఆ కొన్నోడు బలైపోతాడు, పేపర్లు ఉండయి. మరి అదొక పంచాది. ఈ గవర్నమెంట్ ఇదంతా గుడికి సంబంధించిన భూమి. ఇది ఇక్కడ ఒక గుడి, చిన్న గుడి, ఎల్లమ్మ గుడి. ఆ పైనేమో పైన ఇది చుట్టి గుడి మొత్తము గుడికి సంబంధించిన జాగానే. ఈ గుడికి డెవలప్ కోసం పెడితే గుడి పక్క పూట అన్ని కబ్జాలు అయిపోతున్నాయి. ఇక ఆరే అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నేను కిందికి మొత్తం చూపెట్టు. అయితే ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఆర్ఏ కానీ ఫోన్ చేస్తానో లిఫ్ట్ చేస్తలేరు. ఏం లేదన్నా కానీ ఒక 18 లక్షలు 20 లక్షలకి ఇట్లా అమ్ముతారు. చిన్న చిన్న రూములు చేసుకుని అమ్ముతారు. కొన్నోడు మాత్రం బాలైపోతాడు. దీనికి ఏ పేపర్లు ఉన్నాయి, దీని వెనుక ఉండి బడాబాబులు నడిపిస్తారు.